పని చేసే తీరుని చూసి వీడికి లేక లేక పని దొరికిందా అని చుట్టూ ఉన్న జనాలు అనుకోవాలి. మనం మాట్లాడే పద్ధతిని చూసి వీడితో 10 నిమిషాలు మాట్లాడినా చాలు అని వాళ్ళు వీళ్ళు అనుకోవాలి. మనం పోరాడే జోరుని చూసి వీడు ఎలాగైనా గెలవాలి అని మన శత్రువులు కూడా అనుకోవాలి. కష్టాల్లో కూడా చెరగని చిరునవ్వును చూసి ఆ కష్టం కళ్ళలో కూడా నీళ్లు తిరగాలి. జీవితానికి మనం ఇచ్చే విలువని చూసి సంతోషం ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ మన దగ్గరికి రావాలి. అలా రావాలంటే మనం మారాల్సిన అవసరం లేదు. మారకుండా మనిషిలా ఉంటే చాలు. నలుగురికి నచ్చాల్సిన అవసరం లేదు. మనం చేసే పని మనకు నచ్చితే చాలు. మన అనుకున్న మన వాళ్ళు మనల్ని మన అనుకుంటే చాలు. వాళ్ళ మనసుల్లో మనం ఉంటే చాలు. 10 రూపాయలుంటే 10 మంది వస్తారు. అది ఒక్క రూపాయి కూడా లేకుండా ఉంటే ఎవ్వరూ రారు. రూపాయికి ఉండే విలువ మనిషికి లేదు. ఈ కాలంలో డబ్బు మాత్రమే శాశ్వతం, మనుషులు కాదు. మనకి 2 సంవత్సరాలకోసారి జీతం పెంచకపోతే రోడ్లెక్కి స్ట్రైకులు చేస్తాం. కానీ రైతు మాత్రం సంవత్సరాల పాటు తన నమ్ముకున్న పంట మీద లాభం వచ్చినా రాకపోయినా మళ్లీ మళ్లీ పంట పండించాలన్న ఆశతో తన వేసిన ప్రతి విత్తనంలో తన జీవితాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. అలాంటి రైతు మనం ఒకటేలా. ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్ట జీవిగా నిలిసిండు. ఎన్ని బాధలున్న కన్నీలే ఒక రాయి ఉందండి. ఆ రాయి ఒక అద్భుతమైన ఆకారంలోకి రావాలంటే ఎక్కువ దెబ్బలు తినాలంటారా, తక్కువ దెబ్బలు తినాలంటారా? ఎంత ఎక్కువ దెబ్బలు తింటుందో ఆ రాయి అంత అందమైనటువంటి శిల్పంగా తయారవుతుంది. ఈరోజు నీ జీవితంలో ఎక్కువ దెబ్బలు తింటున్నావా? అయితే విను, అద్భుతమైనటువంటి ఆకారాన్ని దేవుడు నీకు ఇవ్వాలనే దేవుడు ఆ దెబ్బలను అనుమతిస్తున్నాడో